రెండోది అవార్డ్స్ అంటారా, మనము అప్లై చేసుకున్నాం, మనకి తెలిసింది నాలెడ్జ్ ఉంది కాబట్టి బిఫోర్ మూవీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేస్తున్నాం. ఖాళీ టైం అప్పుడు మాకు ఫస్ట్ కాపీ వచ్చాక మాకు ఇంకా చాలా వర్క్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ లో మనం అప్లై చేసాము. అండ్ వాళ్ళంత మందిని మెప్పించింది అంటే మన మూవీలో నిజంగా విషయం ఉండబట్టే మెప్పించింది. ఎందుకంటే నిన్న యాజ్ వేదిక సెడ్ 34 ఫిలిం ఫెస్టివల్లో ఈచ్ జ్యూరీ అంటే జడ్జింగ్ పీపుల్ ప్యానల్ వేరుంటారు. అక్కడ జనరల్గా 5 to 15 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క ప్యానల్లో. వాళ్ళందరూ మ్యూచువల్గా ఓటేస్తేనే ఏదైనా విన్నింగ్కి వస్తుంది. సో అట్లాగా 34 ఫిలిం ఫెస్టివల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 500 జ్యూరీ పీపుల్ అన్నా దాన్ని జడ్జ్ చేసి బాగుంది అని చెప్పారు అవార్డు ఇవ్వటానికి. అంటే ఏంటి, వాళ్ళ దగ్గరకు వచ్చిన 500-600 మూవీస్ కావచ్చు, 1000 మూవీస్ కావచ్చు, కొన్ని 200-300 మూవీస్ కావచ్చు, హండ్రెడ్స్లో ఉంటాయి వాళ్ళకి. సో ఇమాజిన్ అంటే చాలా మంది, నేను మామూలుగా నిన్న మీమ్ పేజెస్ మన ఎవరో పోస్ట్ చేసింది నేను చూస్తాను, ట్యాగ్ చేస్తుంటారు కదా, కొన్ని చూస్తున్నప్పుడు అదేంటి మూవీ రిలీజ్ అవ్వకుండా అవార్డ్స్ ఎట్లా వస్తాయి, గూగుల్ में मारने भी मालूम पड़ जाता है ना. మీరు ఆ నేమ్స్ అన్ని వెబ్సైట్ లింకులు పెట్టి ఎగ్జాక్ట్లీ అంటే చక్కగా అంటే వెళ్ళి గూగుల్లో చేస్తే కూడా వస్తుంది మూవీ